హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఎస్జే. ప్రెసెంట్ అయితే మనం అల్పీలోని బోర్డ్ హౌస్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అల్పీ అనమాట. సో ఈ రోజు అయితే మన షెడ్యూల్లో మనం కొట్టాయం అయితే వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ అల్పీ సిరీస్లో 6 లాంగ్ వీడియోస్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోస్ అనమాట. సో ఇన్ కేస్ మీరు అల్పీ ప్లాన్ చేసుకున్నట్లయితే ఏ ప్లేస్ చూడాలా అని చెప్పేసి మీకు కంప్లీట్ ఒక ఐటనరీ ప్లాన్ అయితే అర్థమైపోతుంది అనమాట. సో డెఫినెట్గా ఇన్ కేస్ వీడియోస్ చూడనట్లయితే పైన ఐ బటన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ ఐ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియోస్ అన్నీ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మిస్ అయినట్లయితే లాస్ట్లో ఎండ్ స్క్రీన్ దగ్గర కూడా వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటి మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. ప్రెసెంట్ వీడియో విషయానికి వచ్చినట్లయితే మనం వెళ్తున్న కొట్టాయం అండి. ఈ కొట్టాయంనే స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఉండబోతున్నాయి. సినిమాటిక్గా అండ్ మంచి మంచి విజువల్స్, మంచి మంచి బీజిఎం పెట్టేసి మంచి వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ కొట్టాయంలో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్ గురించి కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. టైంలో చూసుకున్నట్లయితే మనకి మల్టిపుల్ టెంపుల్స్ అయితే ఉన్నాయండి. చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే ఫేమస్ అనమాట. అంతేకాకుండా ఇక్కడ లేక్స్, పాండ్స్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా చాలా అంటే చాలా ఉండడం అయితే జరిగింది. సో మనం ఒక 1 డే ప్లాన్ చేసుకున్నట్లయితే ఒక 4 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. ఇన్ కేస్ మనం ఒక 2 to 3 అవర్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఈ బోట్ జర్నీ అనేది ఒక 3 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆల్పూజా నుంచి. సో నేనైతే బెస్ట్ 3 థింగ్స్ అయితే చెప్తాను. ఇన్ కేస్ మీకు టైం ఉన్నట్లయితే ఎక్స్ట్రా అయితే ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి కొట్టాయంలోని బస్ స్టాండ్కి దగ్గరగా ఉన్న తిరునక్కర శ్రీ మహాదేవ టెంపుల్ అండి. ఇదైతే మీరు ఎగ్జాక్ట్గా ఓనం టైంలో వెళ్ళినట్లయితే అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. సో మన వీడియో కూడా కొంచెం అటు ఇటుగానే దగ్గరలో ఉన్నాం కాబట్టి సో డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడే మొత్తం అరేంజ్మెంట్స్ అయితే స్టార్ట్ చేశారు అండ్ చాలా అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. ఓనంకి దగ్గరలో వచ్చాం కాబట్టి. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి లోటస్ పాండ్ అండి. పింక్ కలర్ లోటసెస్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో వచ్చినట్లయితే. సో ఇది కూడా అయితే అస్సలు మిస్ అవ్వద్దు. దీన్ని అయితే మారిక్కల్ లోటస్ పాండ్ అంటారు. పింక్ కలర్ లోటస్లు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి సో ఈ బోట్ జర్నీ అండి. ఈ బోట్ జర్నీలో వెళ్ళేటప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 30+ విలేజెస్ అయితే కవర్ అవడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క వైబ్ ఉంటుంది. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా పెద్దగా ఉంది కదా ఈ బ్యాక్ వాటర్స్ అనేది. సో వెళ్ళే కొద్ది ఏంటంటే ఇంకా ఎన్నో వందల పక్షులు, వందల బోట్లు ఇలా చాలా చాలా డిఫరెంట్గా ఒక చిన్న లేక్లో అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది బోట్ జర్నీ. సో ఈ బోట్ జర్నీ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే చేయండి. సో ఈ 3 ప్లేసెస్ ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఒక 1 డే మొత్తం అయితే పడుతుంది. ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే సో కొట్టాయంలోనే లులు మాల్ కూడా ఉండడం అయితే జరిగింది. అంతేకాకుండా ఇన్ కేస్ మీరు కొట్టాయంలో స్టే ఉండాలి అనుకున్నట్లయితే అక్కడ కొంచెం ట్రెక్కింగ్ ప్లేసెస్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో అవి కూడా కవర్ అయితే చేయొచ్చు. సో ప్రెసెంట్ లొకేషన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా రాబోయే లొకేషన్స్ అయితే క్రేజీ ఉంటాయి. సో లొకేషన్స్ దగ్గర నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే మీకు ఒక మంచి బీజిఎం పెట్టేసి సో ఆ లొకేషన్ ఆస్వాదించేలా చేద్దామని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియోలో. అంతేకాకుండా ఇక్కడ ఫేమస్ బోట్ రేసెస్ అయిన నెహ్రూ బోట్ రేస్ అలాంటివి పున్నమాడే లేక్ మీదే లేదా వేమనాడు లేక్ మీద అయితే సో మనకి ఓనం టైంలోనే జరగడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా అలిపికి ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ టైంలో వచ్చినట్లయితే ఇంకా అసలు ప్యూర్ విలేజ్ వైబ్స్ అయితే చూడొచ్చు అనమాట. అండ్ అల్పీ అంటే మోస్ట్లీ వచ్చేసి ఆ హౌస్ బోట్స్ లేదా షికారా బోట్స్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వస్తారు. సో కరెక్ట్గా ఆగస్ట్ ఎండింగ్ లేదా సెప్టెంబర్ టైంలో వచ్చినట్లయితే మనం ఓనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మనందరికీ తెలిసింది కదా ఓనం ఫెస్టివల్ అనేది వీళ్ళకి ఎంత పాపులర్ అని చెప్పేసి. సో మనకి సంక్రాంతి ఎలాగో వీళ్ళకి ఓనం అలా అనమాట. అంతేకాకుండా సో చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉండబోతున్నాయి ఇక్కడ నుంచి. సో వీడియోని అయితే ఎంజాయ్ చేసేయండి.
అలా ఒక లొకేషన్కి వచ్చేసి ఒక బైక్ హార్న్ సౌండ్ లేకుండా, కార్న్ హార్న్ సౌండ్ లేకుండా, ఎలాంటి పొల్యూషన్ లేకుండా సో ఇలా ఒక 1 వీక్ అయితే ప్లాన్ చేసుకొని వచ్చేయండి. చాలా అంటే చాలా మీరు లైఫ్లో బెస్ట్ మెమరీస్ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. బెస్ట్ లొకేషన్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. సో ఎన్నో రకాల వందల పక్షులు అయితే మైగ్రేటెడ్ బర్డ్స్ అయితే రావడం జరుగుతుంది ఇదే టైంలో. సో మనం చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఎండింగ్ నుంచి మార్చి వరకు అయితే మనకి హిమాలయాస్ నుంచి లేదా ఇరాన్ నుంచి, పక్కన సెర్బియా నుంచి, పక్క దేశాల నుంచి ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది మైగ్రేటెడ్ బర్డ్స్. చూశారు కదా బోట్ రేసెస్కి చిన్న పిల్లలు కూడా ఎలా ప్రాక్టీస్ అయితే అవుతున్నారో. సో ఇక్కడ బోట్ రేసెస్ అనేది అంత పాపులర్ అనమాట. అంతేకాకుండా ఈ లొకేషన్ అయితే చూస్తున్నారు కదా, ఒక ఐస్లాండ్లో వెళ్తున్న ఫీల్ అయితే ఉంది. క్రేజీ అంటే క్రేజీ. సో మంచి బీజిఎం అయితే పెడతాను, ఎంజాయ్ చేసేయండి. సో ఆల్పూజా నుంచి ఒక 30+ విలేజ్ క్రాస్ చేసుకుంటా 2.5 అవర్ ట్రాన్స్పోర్ట్ చేశాక మనమైతే ఫైనల్గా సో కొట్టాయం లొకేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇన్ కేస్ మీరు కొట్టాయం అని చూడనట్లయితే కోడిమాత వాటర్ పార్క్ అని అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ జెట్టి పేరు కూడా అదే, కోడిమాత బోట్ జెట్టి అనమాట. సో ఇక్కడికి వచ్చినట్లయితే దీన్నే కొట్టాయం అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. అండ్ ఈ పున్నమాడే లేక్కి వేమనాడే లేక్కి కనెక్షన్ ఉన్న విలేజెస్లో ఈ కొట్టాయం అనేది లాస్ట్ విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి బ్యాక్ వాటర్స్ అనేవి ఉంటాయి కానీ సో బోట్ సర్వీసెస్ అయితే ప్రెజెంట్ లేవు అనే చెప్పుకోవచ్చు మనం. సో ప్రెజెంట్ మనం ఉన్న లొకేషన్ ఏంటంటే కోడిమాత పార్క్ అండి. సో ఈ పార్క్ అయితే చాలా బాగుండిద్ది అని అనుకున్నాను, పెద్దది అనుకున్నాను, బట్ చాలా చిన్నది అండ్ చాలా విజువల్ ఎఫెక్ట్స్ వైజ్గా అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఒక 10 మినిట్స్ అయితే ఇక్కడ కూర్చున్నాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇటు సైడ్ నుంచి మనకు రోడ్ అయితే ఉంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి బస్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. సో ఆ బస్ కూడా ఒకసారి చూపించడానికి అయితే ప్రయత్నిద్దాము పైకి ఎక్కేసి. సో ఆ బస్ స్టాండ్ నుంచి మనకి ఒక 5 మినిట్స్ వాక్లోనే మనకి టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది కదా. సో మొత్తం గ్రీనరీ అయితే ఉండడం జరుగుతుందండి. సో అందుకోసమే గాడ్స్ ఓన్ సిటీ అంటారు.
సో ప్రెజెంట్ అయితే మనం ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కేసి ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో చూస్తున్నారు కదా, ఇదైతే కొట్టాయం బస్ స్టాండ్ అండి. దీనికి దగ్గరలోనే మనకి టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. సో బోట్ జెటీ నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే ఉంది. అంతేకాకుండా రైల్వే స్టేషన్ కూడా ఉంది కొట్టాయంలో. సో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కూడా డైరెక్ట్ బస్ ఫెసిలిటీ అయితే ఉంది ఇక్కడికి. సో మీరు డైరెక్ట్గా ఆ టెంపుల్ నేమ్ మహాదేవ టెంపుల్ అని అడిగినట్లయితే తిరువక్కర, సో డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి దింపడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందండి. ఇంత క్రౌడ్ చూసి చాలా డేస్ అయిందనమాట. సో నేను వచ్చింది ఆల్మోస్ట్ 11 AM అప్పటికే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. నుంచి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే చాలా తక్కువ ఉండిద్ది. సో ఇక్కడ ప్లే చేసే సాంగ్సే పెట్టడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుండిద్ది, ఎంజాయ్ చేయండి. టెంపుల్ వ్యూ అయితే చూసుకున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది కదా. అంతేకాకుండా లొకేషన్ అయితే క్రేజీ ఉందండి. ఇది మిస్ అయినట్లయితే నేను అసలు అల్పీ ట్రిప్కి ఒక 100% సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదనమాట. చాలా పెద్ద టెంపుల్ కాంప్లెక్స్ అండ్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అన్నీ చేస్తున్నారు. అండ్ టెంపుల్ వ్యూ అసలు మనం కేరళ రావడానికి మెయిన్ రీజన్ ఏంది అని చెప్పేసి ఒక్క పదంలో చెప్పాలంటే ఈ టెంపులే అండి. సో ఆ టెంపుల్ వ్యూ కానీ లొకేషన్ కానీ క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళేసి లోపల వ్యూ కూడా చూపించడానికి అయితే ప్రయత్నిద్దాం.
టెంపుల్ వ్యూ అండ్ ఫెస్టివల్ వైబ్స్ ఎలా అనిపించినాయి అండి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇన్ కేస్ అదే ఓనం డే వచ్చినట్లయితే ఇంకా క్రేజీ ఉండిద్ది అనమాట. బట్ మేము ఏంటంటే కొంచెం ఫ్యూ వీక్స్ ముందు వచ్చాము, అప్పటికే అరేంజ్మెంట్స్ అన్నీ అడ్జస్ట్ అయిపోయినాయి. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుందనమాట లొకేషన్ అనేది. సో ఈ రిటర్న్ జర్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఎగ్జాక్ట్గా మనం 4 PM అనమాట. సో ఈ టైంలో ఎన్నో రకాల వందల పక్షులు అయితే ఒకే చోటకైతే రావడం జరుగుతుంది. సో అది నేను వీళ్ళని అడగంగానే నాకు చెప్పారు, అందుకోసమే నేను కెమెరా అయితే డౌన్ చేయకుండా ఉంచాను మీ అందరికీ చూపించడం కోసం. ఇక్కడ నుంచి క్రేజీ అంటే క్రేజీ ఉంటే వీడియో మొత్తం చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. అండ్ అంతేకాకుండా ఫ్యూచర్లో నేను ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్లయితే నేను ఇక్కడికి వచ్చేసి మ్యారేజ్ చేసుకొని ఏదో ఒక బోర్డు కొనుక్కొని సరదాగా నా జీవితం మొత్తం గడిపేస్తా భయ్యా. అంత బాగుంది లొకేషన్ అనేది. అంతేకాకుండా ఎంత సింపుల్గా ఉంటారు భయ్యా వీళ్ళని చూసినట్లయితే, చాలా అంటే చాలా బాగుంది హడావిల్ లేకుండా. సో ఇక్కడ నుంచి వీడియో అయితే క్రేజీ ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. ఇన్ కేస్ ఇక్కడ ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి మైగ్రేటెడ్ బర్డ్స్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయండి. సో మనం చూస్తాం కదా మన సైడ్ కొంగల్ సైజు, వాటికంటే చాలా పెద్ద సైజు ఇవి. అండ్ ఇలాంటి లొకేషన్లో జస్ట్ అలా లేక్ మీద వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అనేది. సో అది మనం ఇక్కడికి వచ్చేసి ఫీల్ అయితేనే అర్థమైద్దండి. మీకైతే చూపించగలుగుతున్నా నేను ఎలా చూస్తున్నాను అలా, బట్ ఫీల్ అనేది అవ్వాలంటే మనం ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్కి అయితే డెఫినెట్గా ఇన్ ఏ లైఫ్ టైం విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాలనే చెప్తాను. సో మీ మెయిన్ టైం చూసుకొని ఒక 1 వీక్ అయితే ప్లాన్ చేసుకొని వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండి.
ఇన్ కేస్ మీరు రోడ్ జర్నీ కూడా చేయాలనుకున్నట్లయితే మనకి కొట్టాయం నుంచి ఆల్పుజాకి రోడ్ జర్నీ కూడా ఉందన్నమాట. సో వెళ్ళేటప్పుడు మనం బోట్ జర్నీలో వెళ్ళేసిన సో వచ్చేటప్పుడు అయితే ఏదో ఒకటి ఆల్టర్నేట్గా రోడ్ జర్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ జర్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ బ్యాక్ వాటర్స్ అండ్ మధ్యలో రోడ్ మీద వెళ్తుంటే క్రేజీ ఉంటుంది. సో అది కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో నేనైతే నాకు ఈ బోట్ జర్నీ అనేది కంఫర్టబుల్గా ఉండడం వల్ల ఇదైతే చూజ్ చేసుకున్నాను. అండ్ హౌస్ బోట్స్ చూస్తూ ఉంటాం కదా మనం ఎన్నో. సో వాటిని అయితే ఇలా చాలా లాంగ్ తీసుకొచ్చి ఒక ఐస్లాండ్ దగ్గర కానీ వాళ్ళ హౌసెస్కి దగ్గరలో కానీ ఆపేసి మనకి లంచ్ కానీ డిన్నర్ కానీ అరేంజ్ చేస్తారనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. సో ఇన్ కేస్ ఒకసారి హౌస్ బోట్ జర్నీ చేయనట్లయితే ఒకసారి మీ ఫేవరెట్ పర్సన్తో వచ్చేసి సో హౌస్ బోట్ జర్నీ కూడా అయితే చేసేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. లైఫ్లో మనం ఏదైనా సాధించవచ్చు, ఎంత ఎత్తుకైనా వెళ్ళొచ్చండి. కానీ మనకి పాసిబుల్ ఉన్నప్పుడు ఇలాంటి లొకేషన్స్కి వచ్చేసి ఎంజాయ్ చేసి మెమరీస్ని మనం క్రియేట్ చేసుకున్నట్లయితే మనం లైఫ్ లాంగ్ మనతో పాటు తీసుకెళ్ళగలిగేది మెమరీస్ మాత్రమే, రిమైనింగ్ అంతా కాదండి. సో ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీరు కూడా ఆల్పుజాని ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీకు కూడా మీ మెయిన్ టైం అనేది ఉండాలి, మీరు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకోవడం జరుగుతుంది. ఐ హోప్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు తెలియాలి అంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అండ్ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.